హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి వంటిల్లు. ఈరోజు మామిడి తాండ్ర ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా మామిడి పళ్ళని వాటర్తో బాగా క్లీన్ చేసుకొని తీసుకోవాలి. ఇలా తీసుకున్న మామిడి పళ్ళని పైన పొట్టు మొత్తం తీసేసుకొని లోపల విత్తనం తీసేసుకొని మధ్యలో ఉన్న పార్ట్ మొత్తాన్ని సన్న సన్న పీసెస్లా కట్ చేసుకోవాలండి. ఇలా మామిడి ముక్కలు అన్నిటినీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ముక్కలని ఒక మిక్సీ జార్లోకి మిక్సీకి సరిపడినన్ని వేసుకొని ఇందులోనికి మీకు టేస్ట్కు సరిపడినంతగా చక్కెర వేసుకోండి. నేను మొత్తానికి 1 కప్పు తీసుకున్నానండి షుగర్ అనేది. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని మిగతా ముక్కలు కూడా అన్నిటినీ గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా అన్నిటినీ గ్రైండ్ చేసుకొని ఒక ప్యాన్లోకి తీసుకోవాలి. ప్యాన్ అనేది మందంగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ పై పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మామిడి కుచ్చు మొత్తాన్ని ఉడికించుకోవాలి. 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టే ఉడికించుకుంటే మనకు పైకి చిట్లకుండా ఉంటుంది, లేదంటే స్టవ్ మొత్తం పాడైపోతుందండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ బౌల్ని కిందికి దింపుకొని పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని పెట్టుకోవాలి. వెడల్పుగా ఉన్న ప్లేట్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోండి. ఇలా మీకు ఎన్ని ప్లేట్లకు సరిపోతుందంటే అన్ని ప్లేట్లకు అప్లై చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్లోనికి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మామిడి గుజ్జుని వేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోండి. మామిడి గుజ్జు అనేది మరి పల్చగా లేకుండా మరి మందంగా లేకుండా వేసుకోండి. నేను పొరలుగా చేస్తున్నాను కాబట్టి పల్చగా వేస్తున్నానండి. నేను లేయర్స్గా ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా మీకు ఎన్ని ప్లేట్లలో సరిపోతే అన్ని ప్లేట్లలోకి వేసుకోండి. మీరు కావాలంటే మందంగా వేసుకుంటే కొద్దిగా మందంగా వస్తాయండి తాండ్ర అనేది, లేకుంటే పల్చగా వేసుకుంటే పేపర్లా పల్చగా వస్తుంది. కాబట్టి మీకు ఎలా కావాలనుకుంటే అలా వేసుకోండి. ఇలా వేసుకున్న ప్లేట్లని 2 రోజుల పాటు ఎండలో పెట్టుకోవాలండి. 2 రోజులు ఎండలో పెట్టుకుంటే చాలా బాగా ఎండిపోతుంది. ఇలా ఎండిపోయిన తర్వాత ఇప్పుడు ఒక చాకు సహాయంతో చివర్ల అంచులు కొద్దిగా లేపుకొని ఇలా మొత్తాన్ని స్లోగా తీసుకోవాలండి. ఇలా మీరు ఎన్ని ప్లేట్లు చేసి ఉంటే అన్ని ప్లేట్లని తీసి పెట్టుకోవాలి. మనం ఆయిల్ అప్లై చేసాం కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా తీసి పెట్టుకున్న వాటిని ఒక ప్లేట్లోకి ఒకదానిపై ఒకటి వేసుకోవాలండి. అప్పుడు మనకు పొరలుగా వస్తాయి మామిడి తాండ్ర అనేది. ఇలా వేసుకొని సన్న సన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి. ఇలా అన్నిటిని కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉండే మామిడి తాండ్ర రెడీ అయిపోయిందండి. ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. మీరు కూడా ఇలానే ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పల్లవి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.